హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మిల్లెట్స్ పొంగల్ చూపిపోతున్నానండి. ఇలా ఒక 3/4 కప్ మిల్లెట్స్ తీసుకోండి. ఇందులోకి 1/4 కప్ రైస్ తీసుకుంటున్నాను. ఓన్లీ మిల్లెట్స్ పొంగల్ చేసుకుంటే అంత టేస్టీగా లేదండి, అందుకని నేను కూడా రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని ఇలా ప్యాన్లో కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది వేగినప్పుడు మనకి మంచి ఒక అరోమా వస్తుందండి. పెసరపప్పు వేగిన ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు వరకు వేయించుకొని ఆఫ్ చేసేయండి. తర్వాత మిల్లెట్స్ని రైస్ని ఇలా వాష్ చేసి పెట్టుకోండి టూ ఆర్ త్రీ టైమ్స్. అందులోకి కాసేపు పెసరపప్పు చల్లారిన తర్వాత ఆ పెసరపప్పును తీసుకొని అదే మిల్లెట్స్లోకి వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని సోక్ చేసుకుందాం. నేను దీనిలోకి చట్నీ కాంబినేషన్ చేసుకుంటున్నానండి. ఇలా ప్యాన్లో కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. ఆయిల్ వేసి నేను రోస్ట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుంటే అదొక వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కూడా. అందుకే నేను ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలు వేయించుకుంటున్నాను. అందులోకి ఒక 4 చిల్లీస్ తీసుకొని ఇట్లా హాఫ్ చేసుకొని ఇందులోనే వేయించేసుకుంటున్నాను. కొంచెం కారంగా ఉంటే ఈ చట్నీ చాలా బాగుంటుందండి పొంగల్లోకి. చప్పగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు. హాఫ్ అన్ అవర్ సోక్ అయిన తర్వాత ఇలా మిల్లెట్స్ తీసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ట్యాప్ వాటర్ ఉంటుంది కదండి, నాకు కొంచెం అది వేసుకోబుద్ధి కాదు. అందుకని వాటర్తో మంచినీళ్ళతో వాష్ చేసుకొని ఇలాగా కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను. మొత్తం రైస్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక కప్కి 3 కప్స్ వాటర్ పోసుకోవాలండి. మంచిగా మెత్తగా మంచిగా ఉడుకుతుంది. అందుకని కప్కి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. నేను 1.5 కప్ తీసుకున్నాను. సో మొత్తం ఎన్ని వాటర్ పడుతుందో అన్ని వాటర్ దీంట్లో వేసేసుకుంటున్నాను. దీంట్లోకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది ఆఫ్ చేసేసుకోండి. ఈ మిల్లెట్స్ పొంగల్ కూడా మంచిగా హెల్దీ అండి అందరికీ. సో ఇక్కడ చట్నీ వేసుకోండి. ఎక్కడ చూసినా వాట్సాప్లో, యూట్యూబ్లో, అన్నిట్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నీ ఎక్కడ చూసినా కానీ మనకి హెల్దీ రెసిపీస్ అని చూపిస్తున్నారు. సో నేను కూడా ఎంతవరకు చేయగలనో అంతవరకు హెల్దీ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో ఇంత చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇది దంచి కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇలా పీసెస్ చేసుకొని వేసుకోవడం ఇష్టం. ఇలాగే చేసిన తినేస్తాను నేనైతేను. ఇది ఇట్లాగే ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా పెప్పర్ కూడా పౌడర్ లాగా దంచుకోకుండా కొంచెం క్రష్ చేసుకోండి చాలు. ఈ పొంగల్లోకి పెప్పరు, ఈ జింజరు, జీరా ఇవన్నీ మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇదే చాలా టేస్ట్ వస్తుంది. మేమైతే అప్పుడప్పుడు ఇట్లా కోల్డ్ కాఫ్ చేసినప్పుడు కూడా ఈవినింగ్ టైమ్స్లో కూడా మేము ఈ పొంగల్ చేసుకొని తినేస్తాం డిన్నర్కి. మాకు చాలా ఇష్టము. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పాలి. చట్నీ తిరగమాత వేసుకున్నాను. తర్వాత మనం పొంగల్కి తిరగమాత వేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, గీ వేసుకోండి. తర్వాత గీ కూడా కొంతమంది అవాయిడ్ చేస్తారు, కానీ గీ కూడా మంచి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందండి. గీ వాడడం కూడా పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. సో ఇక్కడ గీ వేసుకుంటున్నాను. ఇందులో మనం మంచిగా జీరా వేసుకోవాలి. జీరా, క్రష్ చేసుకున్న పెప్పర్, అల్లం ముక్కలు, ఇంకా జీడిపప్పు, మంచిగా కరివేపాకు కూడా వేసుకోండి. అది కూడా మంచి అరోమానిస్తుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఈ తిరగమాతని పొంగల్లో వేసేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఇలా మిల్లెట్స్ పొంగల్ చేశారా? నా కమెంట్స్లో పెట్టండి. ఎలా వచ్చిందో కూడా పెట్టండి. చూడండి, ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది. మంచిగా కరివేపాకు కూడా క్రిస్పీగా ఎలాగా ఫ్రై చేసుకోండి. చాలా బాగా ఉంటుంది టేస్ట్ తినడానికి. ఇక్కడ చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది. దాంట్లో కొంచెం కూడా పసుపు వేసుకోండి. పసుపు కూడా చాలా హెల్దీ అండి. నాకు తెలిసి మన ఇండియన్స్లో ఉండే ఫుడ్లో ఉండే గొప్పతనం ఇదే. అన్నీ హెల్దీగా ఉంటాయి. సో మిల్లెట్స్ ఇలా మంచిగా ఉడికిపోయింది. కుక్కర్ ఓపెన్ చేస్తే చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇది మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇందులోకి మనం తిరగమాత అంతా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని చుట్టూ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. అమోఘంగా ఉంటుంది టేస్ట్ అయితే. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి అండ్ నాకు కమెంట్స్లో పెట్టాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి.